హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు లాంగ్ ఫ్రాక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఈ వీడియోలో కటింగ్ ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్లో మనకు ప్రిల్స్ పెట్టి డిజైన్ చేసుకుంటాను నేను. మళ్ళీ హ్యాండ్స్ కొంచెం బెలూన్ హ్యాండ్ లాగా ఇస్తాను, అది కటింగ్ ఎలానో చూపిస్తున్నాను చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నానండి. నేను మెజర్మెంట్ ప్రకారం 10 ఇంచెస్ కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. హైట్ వచ్చేసి 13.5 అండి. 13.5 ఎవరికైనా సరిపోతుందండి. ఒక 15 ఇయర్స్ లోపు పాపలకి 13.5 సరిపోతుంది. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ కన్నా కొంచెం 3.5కి కొంచెం తక్కువ తీసుకున్నాను చూడండి. ఇప్పుడు మనము ఇక్కడ ఈ చంక డౌన్ అనేది ఒక 5.25 అట్లా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము ఇక్కడ ఇది లోతు తీసుకోనికి 1 ఇంచ్ అట్లా పెట్టేసుకోవాలి. ఈ కర్వ్ స్కేల్ అయితే మనము తప్పకుండా వాడాలండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఈ కర్వ్ స్కేల్. నెక్ దగ్గర రౌండ్స్కి, ఇలా హ్యాండ్ రౌండ్స్కి చూడండి. ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చేసింది కదా, మనం పెట్టిన మార్కింగ్కి ఇక్కడ లైన్కి దగ్గర పెట్టాం కదండి. దీనికి మనం ఇలా ఒక లైన్ వేసేసుకున్నాం అనుకో, మనకు రౌండ్ షేప్ వచ్చేస్తుంది. చూడండి, వచ్చింది కదా రౌండ్ షేపు. ఇక్కడ నెక్ కూడా నేను కొంచెం స్టార్ నెక్ లాగా పెట్టడానికి దీన్నే యూజ్ చేశానండి. చూడండి, ఇంకా ఇలా మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, అందుకని నేను ఇది ఇలా యూజ్ చేశాను. ఇలా చేసిన తర్వాత మనం ఈ నెక్కుని ఎప్పుడు రొటీన్గా రౌండ్ నెక్ అవుతుందని కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి ఈ నెక్ ట్రై చేస్తున్నాను. దీనికి పైపింగ్ వేస్తానండి నేను. ఏ డ్రెస్ సింపుల్గా కుట్టుకున్నా చిన్న పైపింగ్ వేస్తే దాని లుక్ బాగుంటుందండి. ఇక్కడ కొంచెం డౌన్ కట్ చేయాలి చూడండి. ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇది ఫ్రంట్ పార్ట్. మనము డ్రెస్ స్టిచ్ చేసినప్పుడు మనం తీసుకున్న హ్యాండ్ హైట్ మనకి ఇప్పుడు ఇక్కడ 13.5 వచ్చింది కదండి, ఇక్కడ 13 వచ్చింది కదా, ఒక 1/2 ఇంచెస్ అలా ఇలా తగ్గించేసేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ప్రిల్స్ పెడతాం కదా, పినిట్ పెడతాం కదా, దాని నుండి ఒక 1/2 ఇంచ్ తగ్గించాలి. తగ్గించడం వల్ల ఇక్కడ సైడ్స్కి ముడతలు రాకుండా మనకు షేప్ అనేది ఇట్లా కొంచెం కర్వ్ తిరిగింది కదా, అది అలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీనిపైన పెట్టేసుకొని ఒక మార్కింగ్ వేసేసుకోవాలండి, సేమ్ ఇంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ నెక్కి ఫ్రంట్ నెక్కి తేడా ఉంటుంది కదా, మనము బ్యాక్ నెక్ హైట్ ఎంత తీసుకొని ఇలా చేసాం కదా. చేసిన తర్వాత దీనికి కూడా కొంచెం డిజైన్ ఇస్తున్నానండి, మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఇస్తున్నాను చూడండి. ఎప్పుడు రొటీన్గా ఒకే డిజైన్ అవుతుందనేసి నేను ఇలా ఇచ్చేస్తున్నాను. ఇలా ఇట్లా వచ్చింది చూడండి, చూసారా. ఇది బ్యాక్ పార్ట్. ఇంతే అండి. మనము ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఇది లైనింగ్ పైన చూపిస్తున్నాను మీకు. మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకోవడం ఎలానో చూపిస్తాను చూడండి. అన్ని పార్ట్ నెక్స్ అవే నెక్స్ అయినాయని నేను ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను. ఎక్కువైపోయినాయి నెక్స్. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి, ఫస్ట్ చూపించింది ఫ్రంట్ పార్ట్. ఇది బ్యాక్.
ఇప్పుడు బ్యాక్కి ఫ్రంట్కి చంక డౌన్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్లో మనం ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ కొంచెం పైకి నిలబెట్టి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ని దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి చూడండి. ఇప్పుడు దీన్ని తీస్తాను చూడండి ఎలా వస్తుందో. ఈ 1/2 ఇంచ్ తీసేయడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది చూడండి. అంతే, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్లో నేను ఇప్పుడు డిజైన్ ఇస్తున్నాను కదా, ఆ డిజైన్కి మనము ప్రిన్స్ కటింగ్ కట్ చేయాలండి. ఇప్పుడు డ్రెస్ ఉంది కదా, మనం డ్రెస్ని చూసేసుకొని ఇలా. ఇప్పుడు టోటల్ ఎంత ఉందండి, ఇది 17.5 ఉంది కదా, 17.5 వచ్చేసింది. నేను ఇంత మార్జిన్ ఎక్కువ పెట్టేసుకుందాం. 17.5లో మనము ఒక 4 ఇంచెస్ వరకు ఇదే తీసుకుంటున్నానండి, ఎందుకంటే డిజైన్ బాగుంటుందనేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా 4 ఇంచెస్ తీసుకున్న తర్వాత దీని డాట్ కూడా మనం ఇక్కడ ఇట్లా 4 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇటు ఎక్స్ట్రా, ఒక 1 ఇంచ్ ఇటు ఎక్స్ట్రా పెట్టుకుంటానండి చూడండి. ఇది ప్రిన్స్ కటింగ్ అండి, అందుకనే నేను ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మన డాట్ ఏది 4 ఇంచెస్ ఇది. ఇప్పుడు దాని నుండి ఒకటి ఇక్కడ, ఒక 1 ఇంచ్ ఇటు ఇక్కడ పెడుతున్నాను చూడండి. మీకు క్లియర్గా చూపిస్తున్నానండి, కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇలా ఇచ్చేసాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ టర్నింగ్ ఉంది కదండి, ఆ టర్నింగ్కి ఒక లైన్ వేసేసుకోవాలి ఇలా ఇలా. ఇప్పుడు లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కరువు షేప్ రావట్లేదు, మాకు ఇక్కడ కొంచెం కరువు తిప్పాలంటే కొంచెం భయంగా ఉందనుకున్నప్పుడు ఈ స్కేల్ ఇన్ని విధాలుగా యూజ్ అవుతుంది చూస్తున్నారా అండి. నెక్కి, కరువుకి ఇన్ని విధాలుగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది అనేది ఇలా నీట్గా వచ్చేస్తుంది చూడండి. ఇలా తీసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా తీసేసుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి, ఇక్కడ ఒకటి ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ మొత్తం మనకు గ్యాదర్ లాగా చిన్న చిన్న ప్రిల్సే వచ్చేస్తాయండి. ఈ పార్ట్ మొత్తం ఇట్లా హ్యాండ్ దగ్గర నుండి ఇదంతా అలా పెట్టి కుట్టాలనుకుంటున్నాను. ఈ డిజైన్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఓకే అయింది కదండి చూడండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని నేను కట్ చేసుకుంటున్నాను అండి చూడండి. ఇది కట్ చేసుకునేటప్పుడు మనం పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాం కదా, అలాంటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తమే కట్ చేయొద్దండి. ఈ లైనింగ్ క్లాత్ కన్నా ఒక ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ మన క్లాత్ని బట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా నెక్ మాత్రం కట్ చేయొద్దు, అది పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాం కదా, అలా కట్ చేస్తే ఇది కరెక్ట్ షేప్ రాదండి. ఇది బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ప్రిల్స్ పెడదామని అనుకుంటున్నాం కదా, దానికి ఆ పార్ట్ని నేను సపరేట్గా కట్ చేసుకుంటానండి, ఎందుకంటే ఎక్కువ ప్రిల్స్ రావాలి కదా. ఓన్లీ ఈ పార్ట్ని మాత్రమే కట్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి. దీనికి ప్రిల్స్ రావు, దీనికి ఈ పార్ట్కి మాత్రమే ప్రిల్స్ వస్తాయి. ఈ పార్ట్ను కూడా ఎక్కువ క్లాత్ ఎలా కట్ చేసుకుంటానో చూపిస్తాను చూడండి. ఇలా ఈ పార్ట్ వచ్చేసింది కదా, దీన్ని ఈక్వల్గా చేసేసుకొని ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్లో మనం డిజైన్ కావాలనుకున్నాం కదా, నా సైడ్ ఓపెన్ పెట్టేసి ఇటు పైన సైడ్ కూడా ఓపెన్స్ పెట్టి కింది సైడ్ క్లోజ్గా ఉండేటట్టు చూసుకున్నానండి చూడండి. ఇట్లా ఈ క్లోజ్గా ఉన్నది చూసుకుంటే మనం ఈ 2 లేయర్స్ని ఇప్పుడు తీసుకునే క్లాత్ 1 లేయర్, మనం తీసుకోవాల్సింది 1 లేయర్ కదా, మనం ముందు ప్రిల్స్ పెడుతున్నాం కాబట్టి దీనికి డబల్ తీసుకుంటున్నానండి. డబల్ ఇక్కడ జాయింటింగ్ ఉంది కదా, ఇక డబల్ కన్నా ఇంకా ఒక 5 ఇంచెస్ అలా ఎక్కువ తీసేసుకుంటున్నాను, ఎందుకంటే ముందు ఈ పార్ట్ మొత్తం ప్రిల్స్ వస్తాయండి, అందుకనే అలా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇలా 2 పార్ట్స్ వెళ్తాయి కదా, 2 పార్ట్స్ మనం ఎట్లాగో యూజ్ చేయం కదా, మనం ఓన్లీ కావాల్సింది మనకు సింగిల్ పార్ట్. అలానే ఇలా 2 లేయర్స్ని తీసుకుంటే మనకు ఇక్కడ
ఈ కుచ్చులు అనేటివి ఎక్కువ వచ్చేస్తాయి. ఓన్లీ సైడ్స్ ఎక్స్ట్రాస్ మాత్రమే కట్ చేసేసుకొని దీన్ని ఎక్స్ట్రా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇంత ఎక్స్ట్రా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి డబల్ క్లాత్ తీసుకుంటే మనకు ప్రిల్స్ అనేటివి ఎక్కువ వచ్చేస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనం ఇది సరిపోతుంది మనకు ఫ్రంట్ పార్ట్కి మామూలుగా అయితే, కానీ ఇక నేను ఇలా డబల్ తీసేసుకున్నాను చూసారా. ఓన్లీ ఆ డిజైన్ కోసం మాత్రమే నేను ఈ క్లాత్ని ఇలా కట్ చేసుకున్నాను. మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నానండి. నేను చెప్పే విధానం మీకు కరెక్ట్గా అర్థమవుతలేదని అనుకుంటే అక్క కొంచెం మార్చండి అని చెప్పినా నేను మారుస్తాను. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది. మీకు అక్క అని మీరు చెప్పేది కరెక్ట్గానే అర్థమవుతుంది, ఓకే అక్క అన్నా కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏది ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి. కామెంట్ చేస్తే నేను ఏమనుకోను. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను చూడండి. హ్యాండ్స్కి నేను లైనింగ్ వేయట్లేదండి, ఓన్లీ బెలూన్ హ్యాండ్ పెడుతున్నాను చూడండి. ఇలా కొంచెం పెద్దగానే తీసుకుంటే మనకు ఈ బెలూన్ హ్యాండ్ అనేది మంచిగా వస్తుంది. ఇది శారీతో స్టిచ్ చేస్తున్నానండి డ్రెస్ నేను, ఇది అందుకనే ఇలా ఎక్కువ పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మనకు హ్యాండ్ లెంత్ వచ్చేసి 18.5 ఉందండి ఈ హ్యాండ్. నేను ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచ్ అలా తగ్గించేసి నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ హ్యాండ్కి చూడండి. ఇప్పుడు ఇది ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి కదా, ఈ ఎక్స్ట్రాస్ని మనము ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు చూడండి, ఇప్పుడు 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1.5 ఇంచు ఇక్కడ పట్టి మందం వస్తుంది కాబట్టి మన టోటల్ హ్యాండ్ ఇంచు 8.5 కదండి. 7 అంటే మనము కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు కలిపి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను టోటల్గా ఈ హ్యాండ్ కోసం చూడండి. చూసారా. ఇప్పుడు ఇలా తీసుకున్నాను కదా, ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ కుచ్చులు పెట్టుకొని ఇంకొక 4 ఇంచెస్ అలా ఎక్స్ట్రా తీసేసుకుంటున్నానండి. మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుందని ఇదే మెథడ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇలా తీసుకున్న తర్వాత మనకి పైన ఇక్కడ ఎక్కువ హైట్ లేవ్వాలి, ఈ కుచ్చు అనేది బుగ్గ అనేది ఎక్కువ హైట్ లేవ్వాలి అని అనుకుంటే 3 ఇంచెస్ 4 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేనైతే దీనికి ఈ డ్రెస్కి ఒక 3 ఇంచెస్ 2.5 ఇంచ్ అలా తీసుకుంటున్నానండి. 2.5 అయితే 1/2 ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ వెళ్ళిపోయినా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అవుతుంది. 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ ఇస్తున్నానండి దీనికి నేను 3 ఇంచెస్ అలా ఇచ్చేసాను చూడండి. ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం కదా, ఇక్కడ బుగ్గ కోసం మనం ఈ కుచ్చుల కోసం తీసుకున్నాం కదండి, ఇక్కడ కూడా మనం కరువు స్కేల్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా అర్థమవుతుంది అనేసి నేను ఇలా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ టర్నింగ్ దగ్గర నుంచి ఇలా తీసుకుంటూ వెళ్ళి మనం ఇప్పుడు మన హ్యాండ్ చంక రౌండ్ ఎంత ఉంది ఇలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను చూడండి. 7 ఇంచెస్ ఉందండి మనది. 7 ఇంచెస్ ఉందంటే ఇక్కడ ఇప్పుడు ఈ కర్వ్ను మనం ఇలా దీనికి జాయింట్ చేసేయాలి. మన కింద కుచ్చులు రావాలి కదండి, అలా అనేసి కింద కూడా మనం ఎక్స్ట్రానే ఉంచేసుకోవాలి. ఇక్కడ మనకి కుట్టులోకి వదిలేస్తాం చూసారా. ఇప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేసుకుంటూ దాంట్లో కలిపేసుకోవాలండి. ఇదంతా కుచ్చు కోసమనే ఇంత వెడల్పుగా ఇంత హైట్గా తీసుకుంటున్నాము. బెలూన్ హ్యాండ్కి మంచిగా వస్తుందండి చూడండి. దీనికి మళ్ళీ పట్టి కింద వెడల్పుగా ఒక పట్టేస్తాను ఓకేనా. వచ్చేసింది కదా ఫ్రంట్ పార్ట్ మనకి హ్యాండ్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు నేను పట్టి కోసం వేస్తానని చెప్పాను కదా, ఆ పట్టిని కూడా మీ ముందే ఇక్కడ కట్ చేస్తాను చూడండి. మనం 1.5 ఇంచ్ అనుకున్నాం కదండి పట్టికి,
1.5 ఇంచ్. ఇప్పుడు ఈ 1.5 ఇంచ్ రావాలి అని అనుకుంటే మనము మళ్ళీ దీనికి లైనింగ్ వేసుకుంటేనేమో ఇంతే కట్ చేసుకోవాలి. లైనింగ్ వేసుకోకపోతే మనం ఒక 3 ఇంచెస్ వరకు అలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా ఇప్పుడు ఈ పట్టి కూడా వచ్చేసింది కదా. ఫ్రంట్ పార్ట్ టోటల్గా కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనము ఇది మనము నడుము దగ్గర నుండి కిందికి మొత్తం లాంగ్ లెంత్ 40 ఇంచెస్ వచ్చేసిందండి. 40 ఇంచెస్ వస్తే నేను ఈ పైన దీనికి కింద ఒక 7 ఇంచెస్ వరకు చిన్న చిన్న ప్రిల్స్ పెడదామని అనుకుంటున్నాను. పైన కూడా చిన్న ప్రిల్స్ వస్తాయి. ఇది 3 మీటర్స్ క్లాత్ కిందకి తీసుకొని దాంట్లో ఇలా నేను 7 ఇంచెస్ వీడియోలో ఎంత అవుతుందనేసి నేను ఇలా 7 ఇంచెస్ కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇవి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టడానికి ఇట్లా ఇక్కడ జాయింట్ చేసేస్తారండి. ఇది 40 ఇంచెస్ అవుతుంది అన్నట్టు. దీన్ని ఇలా కట్ చేసుకున్నాను. మనం ప్రిల్స్ ఎక్కువ సైజ్ పెట్టుకోవాలి, నేను హాఫ్ వరకు పెట్టుకుంటా అంటే హాఫ్ అండ్ హాఫ్గా కట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇలా చిన్నగానే పెట్టుకుంటున్నా కాబట్టి నేను ఇలా కట్ చేసుకుంటున్నానండి. చూడండి, లైనింగ్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇది 2 మీటర్స్ తీసుకున్నానండి. మరీ ఎక్కువ క్లాత్ అంత హెవీగా ఫ్రాక్ వెయిట్ అవుతుందనేసి. ఇప్పుడు మనకి మొత్తం టోటల్ లెంత్ ఎంత వచ్చేసింది, 40 ఇంచెస్ వచ్చేసింది కదా. ఇక్కడ 40 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను, చూసారా ఇలా. ఇది వేరే మోడల్ చూపిస్తానండి. లైనింగ్ క్లాత్ ఇలా కూడా వేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ ఇలా ఉంది కదండి, దీన్ని మనం ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇక్కడ చివరికి. మళ్ళీ అలానే మనము ఇక్కడ చివరికి ఇప్పుడు మనకు 40 ఇంచెస్ ఎక్కడి వరకు వచ్చింది, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ వైపుకి చివరికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా. అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఒకటి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇట్లా మనకి కర్వ్ షేప్లో వచ్చేటట్టు ఒకటి వేసేసుకోవాలి. ఇలా వచ్చిందా, మార్కింగ్ కనిపిస్తుందా అండి? చూడండి, ఇప్పుడు ఇది క్లాత్ మొత్తం ఇలా ఉంది కదా, ఈ షేప్లో ఉంది. ఇప్పుడు మనము ఇలా ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ ఇటు తక్కువ ఉంది, అటు పోయేసరికి ఇక్కడ మన కింద లెంత్ ఎక్కువైంది కదా. చూడండి, మనకు అంబ్రెల్లా కట్ వస్తుంది అన్నట్టు. అటు సైడ్ తక్కువ వచ్చింది, ఇటు సైడ్ ఎక్కువ వచ్చింది. చూడండి, లాస్ట్కి కట్ చేసుకున్న తర్వాత అది ఎలా వచ్చిందో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ క్లాత్ కట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది, చూసారా? మీకు ఐడియా వచ్చేసింది కదా, మనం పెట్టుకోట్కి అయితే ఎలా కట్ చేసుకుంటామో అలా. ఇప్పుడు ఈ 2 జాయింటింగ్స్ చివరికి వస్తాయి, ఇవి చివరికి వస్తాయి. ఇప్పుడు ఇవి 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఇది దీనికి మధ్యలో జాయింటింగ్ పెట్టేసుకోవాలి, దీనికి జాయింటింగ్ పెట్టేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇలా ఉంది కదా. దీన్ని ఇలా పెట్టేసుకొని మనము ఇప్పుడు మనం 40 ఇంచెస్ వచ్చింది కదండి, 38 ఇంచెస్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని